హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1668. ఈరోజు డేట్ 16th December 2025. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ న్యూస్ మీకు రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో రియల్మీ నార్జో 90 సిరీస్తో 2 ఫోన్స్ లాంచ్ చేశారు. నార్జో 90 అలాగే నార్జో 90X. నార్జో 90 మీకు 6GB 128GB వేరియంట్ విత్ కార్డ్ ఆఫర్తో 12,000 రూపాయలు పెట్టారు. నార్జో 90 మాత్రం మీకు విత్ కార్డ్ ఆఫర్తో 6GB 128GB వేరియంట్ 16,000 రూపాయలు పెట్టారు. సో దీంట్లో స్పెసిఫికేషన్స్ అబ్జర్వ్ చేస్తే నార్జో 90X ఒక ఎంట్రీ లెవెల్ 5G స్మార్ట్ ఫోన్ లాగా ఉంటుంది. HD+ రిజల్యూషన్తో IPS డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. డైమండ్సీ 6300 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్, 7000 mAh బ్యాటరీ, అలాగే 60 watts ఫాస్ట్ ఛార్జింగ్, హ్యాండెడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది అనమాట. నార్జో 90 మీకు 16,000 దాకా పెట్టారు కదా. దీంట్లో 120Hz రిఫ్రెష్ రేట్తో AMOLED డిస్ప్లే ఉంటుంది. అలాగే డైమండ్సీ 6400 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50+2, ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగాపిక్సెల్, 7000 mAh బ్యాటరీ, 60 watts ఫాస్ట్ ఛార్జింగ్, హ్యాండెడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. లైట్గా ప్రైస్ అయితే కొంచెం పెంచుతూ వస్తున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ నెక్స్ట్ న్యూస్ మీకు ప్రైస్ హైకుల గురించే. ప్రైస్ హైక్లు అనేవి చాలా హెవీగా జరుగుతున్నాయి. ఈవెన్ ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా చాలా ప్రైస్ పెంచుతున్నారట. ఒకవేళ మీలో ఎవరైనా ఆఫ్లైన్ స్టోర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నా, మీకే ఆఫ్లైన్ స్టోర్స్ ఉన్నా, నిజంగానే ఈ ప్రైస్ హైక్స్ అనేవి జరుగుతున్నాయి కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. ముఖ్యంగా వివో, ఒప్పో అలాగే శాంసంగ్ లాంటి వాళ్ళు, షోమీ లాంటి వాళ్ళు ఆఫ్లైన్ టెక్ స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా అమ్మేవాళ్ళు ప్రైస్ అయితే పెంచుతున్నారని చెప్తున్నారు. అండ్ దీనికి కారణం ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు, చిప్ షార్టేజ్ అనేది చాలా హెవీగా ఉంది ప్రజెంట్గా. అండ్ నెక్స్ట్ ఇయర్ మీకు ప్రైస్ అనేవి టూ మచ్ హైక్ అయితే అవ్వబోతున్నాయి లాంచెస్ కూడా. అండ్ దీంట్లో మీరు ఒకవేళ మీరు ఫ్లాగ్షిప్ ఫోన్స్ లాంటివి కొనుక్కోవాలనుకుంటే ఈ సంవత్సరం ఏదైనా మంచి ఫ్లాగ్షిప్ ఫోన్స్ మీకు నచ్చితే తీసుకోండి. అలాగే మిడ్ రేంజ్ ఫోన్స్ కూడా చాలా హెవీ ప్రైస్ అయితే పెరగబోతున్నాయి. అండ్ ప్రజెంట్గా ఆఫ్లైన్లో ఒక్కొక్క బడ్జెట్ ఫోన్స్లో పెంచుతున్నారని విన్నాను నేను. ఒకసారి మీకు ఎవరైనా తెలిసినా, మీకే షాప్ ఉన్న కింద కామెంట్లో ఖచ్చితంగా రాయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అట్ ద సేమ్ టైం యాపిల్ కూడా పెంచే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. నెక్స్ట్ మీకు మోటరోలా నుంచి. మోటరోలా ఎడ్జ్ 70ని ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేశారు. 28,999 పెట్టారు. 8GB 256GB వేరియంట్. అండ్ ఈ బడ్జెట్లో చాలా టఫ్ ఇప్పుడు ప్రజెంట్గా ఇది ఎలా సర్వైవ్ అవ్వద్దు చూడాలి మరి. ఎందుకంటే దీంట్లో బ్యాటరీ ఒక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. రిమైనింగ్ అన్ని బాగానే ఉన్నాయి స్పెసిఫికేషన్స్. 1.5K రిజల్యూషన్తో 6.7 inches వరకు AMOLED ప్యానల్ ఉంటుంది. అలాగే స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50+50. దీంట్లో టెలిఫోటో లెన్స్ కూడా ఇవ్వలేదు మళ్ళీ. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ. ఈ రోజులో సిలికాన్ కార్బన్ బ్యాటరీ. యాక్చువల్గా రీసెంట్గా నేను ఒక టెక్నిక్స్లో ఇది లిథియం అయాన్ అన్నాను బై మిస్టేక్. ఇది సిలికాన్ కార్బన్ టెక్నాలజీ. అండ్ ఇది 68 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, హ్యాండెడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్తో ఈ ఫోన్ వచ్చింది. బట్ ఇక్కడ ఏంటంటే అక్కడ ఆల్రెడీ 7000 mAh టు 6500 mAh ఉన్న బ్యాటరీలు ఉన్నాయి. అది కాకుండా మోటరోలా అంటే కొంచెం అప్డేట్స్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, కెమెరాల ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే ఇది బెటర్ ఆప్షన్ అని మీకు కనిపిస్తే తీసుకోవడం బెటర్ అని నేనైతే చెప్తాను. ఇదైతే నేను డైరెక్ట్గా సజెస్ట్ అయితే చేయలేకపోతున్నాను. నెక్స్ట్ నాకు రెడ్మీ నుంచి. రెడ్మీ వాళ్ళు జనవరి 6వ తారీఖున అనుకుంటా కదా రెడ్మీ Note 15 లాంచ్ చేయబోతున్నారు. అయితే దీంట్లో ఏ ప్రాసెసర్ వాడబోతున్నారని ఈరోజు క్లారిటీ ఇచ్చారు. స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ని తీసుకురాబోతున్నారు వీళ్ళు. అండ్ ఈ ఫోన్ 17,000-18,000 రూపాయల బడ్జెట్లో ఉండబోతున్న ఫోన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నాకు రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు రియల్మీ 16 Pro సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు కదా. దీనికి సంబంధించిన డిజైన్ వీళ్ళు అఫీషియల్గా రివీల్ చేశారు. ఈ డిజైన్ సేమ్ OnePlus రీసెంట్గా లాంచ్ చేసిన OnePlus 15 డిజైన్ లాగే ఉంది. అఫ్ కోర్స్ ఒప్పో సబ్ బ్రాండ్ కాబట్టి OnePlus, అలాగే వీళ్ళు కూడా ఒప్పోకి సంబంధించిన సబ్ బ్రాండ్ కాబట్టి. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ 3 బ్రాండ్లు కూడా ఒకే దగ్గర మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. ఢిల్లీలో, నోయిడాలో ఉంటుంది. ఇది చాలా పెద్ద ఫ్యాక్టరీ. నేను కూడా వెళ్ళాను. దాంట్లో ఏ డిపార్ట్మెంట్కి, ఏ బ్రాండ్కి ఆ బ్రాండ్ సపరేట్ సెక్షన్స్ లాగా ఉంటుంది అనమాట. ఒకటే పెద్ద హాల్ లాగా ఉంటుంది. దాంట్లోనే 3 రకాల ఫోన్లు తయారవుతూ ఉంటాయి. సో ఒకవైపు OnePlus ఫోన్స్ తయారవుతుంటాయి, ఒకవైపు ఒప్పో ఫోన్స్ తయారవుతూ ఉంటాయి, ఒక సెక్షన్లోనేమో రియల్మీ ఫోన్స్ తయారవుతూ ఉంటాయి. సో మేము వెళ్ళి చూసాం, అన్నీ ఒక దగ్గరే తయారవుతూ ఉంటాయి అనమాట. సో సేమ్ అది కాకుండా వీళ్ళు డిజైన్ కూడా సేమ్ ఫామ్ ఫ్యాక్టర్ని మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే R&D ఖర్చు అనేది చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు OnePlusలో కూడా అదే డిజైన్, OnePlus ఇప్పుడు ఒప్పోలో కూడా అదే డిజైను, రీసెంట్గా ఒప్పో Find X9 సిరీస్ అదే డిజైను, అండ్ ఇప్పుడు రియల్మీలో కూడా ఇదే డిజైన్. ఎందుకంటే R&D ఖర్చు అనేది చాలా తగ్గిద్ది. సేమ్ ప్యానల్, సేమ్ ఫామ్ ఫ్యాక్టర్ ఉంటుంది, సేమ్ డిజైన్ ఉంటుంది, సేమ్ కెమెరా కట్అవుట్ ఉంటుంది. ఓన్లీ కెమెరాలు నెంబర్లు అవి మారుతాయి తప్ప కట్అవుట్ అంతా సేమ్ కాబట్టి వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట. సో దానివల్ల వీళ్ళు సేమ్ డిజైన్ ప్రిన్సిపల్ని ఒక సిరీస్ అంటే ఒక ఇయర్ ఇది మెథడ్ ఈ స్టైల్తో వెళ్దాం అనుకునేటప్పుడు ఈ స్టైల్తో అన్ని బ్రాండ్లే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. సో ఇది ఒక మంచి విషయమే.
కాకపోతే అన్ని ఫోన్లు ఒకేలాగా కనిపిస్తాయి. నువ్వు 50,000 రూపాయల ఫోన్ పట్టుకున్నా, 15,000 రూపాయలు, 20,000 రూపాయల ఫోన్ పట్టుకున్నా సేమ్ డిజైన్ ఉంటుందన్నమాట. అదొకటి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది కానీ రిమైనింగ్ అంతా సేమ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు యాపిల్ నుంచి యాపిల్ వాళ్ళు ఈరోజు iOS 26.3ని డెవలపర్ బీటాని తీసుకొచ్చారు. ఇందులో ఉన్న మెయిన్ బిగ్గెస్ట్ అప్గ్రేడ్ ఏంటంటే మీకు ఇప్పుడు iOS నుంచి ఆండ్రాయిడ్కి మైగ్రేట్ అవ్వడం అనేది 100% ఈజీ అనమాట. దీంట్లో ఫైనల్గా తీసుకొచ్చారు. వీళ్ళు రీసెంట్గానే గూగుల్ వీళ్ళ కొలాబరేషన్ అనౌన్స్ చేశారు కదా, ఇక మీద ఆండ్రాయిడ్కి అలాగే iOSకి ఈజీగా మైగ్రేట్ అయ్యేలాగా కొన్ని ఫీచర్స్ తీసుకొస్తామని చెప్పారు. అండ్ ఇప్పుడు దీన్ని యాపిల్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేసారు. పిక్సెల్లో ఆల్రెడీ ఒక 10 days బ్యాకే దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. పిక్సెల్ ఫోన్స్కి వచ్చింది అండ్ మిగతా ఆండ్రాయిడ్ ఫోన్స్కి వెరీ సూన్ వస్తుంది. అండ్ ఇప్పుడు యాపిల్లో వీళ్ళు డైరెక్ట్ దీన్ని తీసుకొచ్చారు కాబట్టి ఇక మీద మీరు డైరెక్ట్గా మైగ్రేట్ అవ్వడం అనేది చాలా ఈజీ అనమాట. ఈవెన్ మీరు చేసుకున్న సెట్టింగ్స్తో సహా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఐఫోన్ నుంచి ఇంకొక ఐఫోన్లోకి వెళ్తున్నప్పుడు కంప్లీట్గా ఐఫోన్లో ఉన్న డేటా మొత్తం, ఈవెన్ సెట్టింగ్స్, మీ లాగిన్స్, అన్ని యాప్స్ లాగిన్స్ అన్ని దీంట్లోకి వెళ్ళిపోతాయి కదా. సేమ్ అదే తరహాలో ఇప్పుడు మీకు యాపిల్ నుంచి ఆండ్రాయిడ్కి మూవ్ అయినా కానీ సేమ్ సెట్టింగ్స్తో సహా మీరు చేసుకున్న ప్రీసెట్స్ అన్ని సహా అన్నీ సేమ్ వెళ్ళిపోతాయి అనమాట. విచ్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ ఫైనల్లీ ఒక మంచి మూవ్ అనమాట ఇది. సో ఒకసారి చెక్ చేసుకోండి, ఎవరైతే డెవలపర్ బీటాలో ఉన్నారో. నేను చెక్ చేశాను, నాకు కూడా వచ్చింది అప్డేట్. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. బట్ స్టిల్ నేను పబ్లిక్ బీటా చేసుకోమని చెప్తాను. అది మీకు జనవరిలో వస్తుంది అనుకుంటా. అప్పటి వరకు వెయిట్ చేయండి, ఎందుకంటే డెవలపర్ బీటాలో చాలా బగ్స్ ఉంటాయి, బ్యాటరీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో అందుకని చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ మీకు జియో నుంచి జియో వాళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ని అనౌన్స్ చేశారు నిన్న. నేను ఆల్రెడీ ఒక రీల్ కూడా చేశాను. సో దీంట్లో ముఖ్యంగా మీకు 3 ప్లాన్స్ తీసుకొచ్చారు. హీరో ప్లాన్ అని చెప్పి, సూపర్ ప్లాన్ అని చెప్పి, ఫ్లెక్సీ అని చెప్పి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా వేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు HyperOS నుంచి అంటే షామీ వాళ్ళు HyperOS 3ని ఈరోజు ఇంకొన్ని ఫోన్స్కి ఎక్స్పాండ్ చేశారు. దాంట్లో షామీ 14 ఉంది, రెడ్మీ నోట్ 14 సిరీస్ ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి, వీళ్ళకి కూడా అప్డేట్స్ అనేవి వచ్చినాయి. నెక్స్ట్ మీకు ఒక డీలు రియల్మీ 14 Pro Plus మీకు 8GB 256GB వేరియంట్ లోయెస్ట్ ప్రైస్ అరౌండ్ 21,000కి ఏమో వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. వీళ్ళు పెద్దగా చేంజెస్ ఏం చేయకుండా విత్ ఇన్ షార్ట్ టైంలోనే రిలీజ్ చేశారు 14 సిరీస్ 15 సిరీస్. సో పెద్ద లాంగ్ బ్యాక్ ఫోన్ ఏం కాదు, మంచి డీల్ ఉంది. 33,000కి ఏమో లాంచ్ అయింది, 33,000కు 34,000కు 21,000కి ఏమో వస్తుంది. నన్ను అడిగితే ఆ బడ్జెట్లో చాలా మంచి డీలే, ఒక లుక్ అయితే వేసుకోండి. అలాగే సామ్సంగ్ సంబంధించిన డీల్స్ ఈరోజు భయంకరంగా వచ్చినాయి. మీరు మార్నింగ్ నేను రీల్ కూడా చేశాను. కింద కామెంట్లో ఆబ్వియస్గా మన నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి, ఎందుకంటే ఆ డీల్ అనేది వెరీ షార్ట్ టైం డీల్, చాలామంది లూట్ చేసుకున్నారు. సో అందుకని ఇలాంటి డీల్స్ వచ్చినప్పుడు నేను వీడియో ఇది ఇంపార్టెంట్ అయితే ఖచ్చితంగా రీల్ చేస్తాను, ఎందుకంటే 45,000 రూపాయలు ఏమి ఉంటుంది రింగు, 6,000కి, కొంతమందికి 3,000కి కొన్నారు. సో ఇలాంటివి వచ్చినప్పుడు లూట్ చేసుకోండి. మీరు కామెంట్లో నెగిటివ్ రాస్తున్నారు, దానివల్ల నాకు వచ్చేది ఏం లేదు. నేను కామెంట్స్ చూస్తా, నాకు కూడా బాధ అనిపిస్తుంది. అరే వీళ్ళకి అర్థం కాలేదా, వీళ్ళకి చెప్పింది అర్థం కాలేదు. ఆ వీడియోలో కూడా చెప్పారు క్లియర్గా, ఇది ఎప్పుడైనా ఎక్స్పైర్ అవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి అని చెప్పి. చాలామంది లూట్ చేసుకున్నారు. వాచ్ కూడా మంచి డీల్, వాచ్ ఇంకా డీల్ ఉన్నట్టుంది. 25,000 కార్డ్ ఆఫర్ ఏమో వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ సామ్సంగ్ 45 వాట్స్ ఛార్జరు మీకు 1,000 రూపాయలకేమో వస్తుంది. ఇప్పుడు స్టిల్ అవైలబుల్గా ఉంది, 1,100కే ఉంది. ఇప్పుడు చూసుకోండి, రెగ్యులర్గా 2,500 అకౌంట్ 45 వాట్స్. సామ్సంగ్ గెలాక్సీ S22 అల్ట్రా కానీ, S23 అల్ట్రా కానీ, S24 అల్ట్రా కానీ, S25 అల్ట్రా కానీ, అలాగే S23 ప్లస్ కానీ, S24 ప్లస్ కానీ, S25 ప్లస్ కానీ, వీళ్ళందరికీ ఛార్జర్ అనేది సపోర్ట్ చేస్తారు. అండ్ ఇంకొన్ని ఫోన్స్ కూడా 45 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది, కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి ఈరోజు నాకు నచ్చిన బాగా టెక్ న్యూస్ అండ్ కొన్ని డీల్స్ కూడా ఉన్నాయి. ఏది నచ్చిందో కింద కామెంట్లు రాయడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.